రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏదైనప్పటికీ చెల్లించే డబ్బు ప్రజాధనం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్, సచివాలయ, ఐకానిక్ భవనాల వద్ద నీటి తొలగింపు పనులకు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు పైప్ లైన్ తొలగింపు పనులపై కూడా కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపరించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం భూగర్భ పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. గడిచిన 5 ఏళ్లలో వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడంతో నిర్వహణ లేక పైపులు దెబ్బతిన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి, ఆయనవోలు వరకు వేసిన 9 కిలోమీటర్ల మేర పైప్ లైన్ దెబ్బతింది. అత్యంత కీలకమైన పైప్ లైన్ దెబ్బతినడంతో దాన్ని తొలగించి తిరిగి పైప్ లైన్ వేయాల్సిన పరిస్థితి రావడంతో ఖర్చు రెట్టింపైంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్న బీఎస్ఆర్ సంస్థ 10 రోజులుగా ముమ్మరంగా పనులు నిర్వహిస్తోంది. రెండు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు 10,000 కోట్ల మేర ఖర్చు చేసి ప్రభుత్వ భవనాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేసింది. ఈ క్రమంలోని రాజధాని పరిధిలో రహదారులు, అంతర్గత పైప్ లైన్ పనులు చేపట్టింది. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టేసి నిర్లక్ష్యంగా వదిలేసింది. దీంతో రాజధాని మొత్తం అడవిలా మారిపోయింది. ఆ అడవి కంప చెట్లను తొలగించడానికి ప్రభుత్వం అక్షరాల 36 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు అమరావతిలో ఐకానిక్ టవర్లుగా చెప్పుకుంటున్న సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను పట్టించుకోకపోవడంతో వాటి పునాదుల్లో నీరు చేరింది. 5 ఏళ్ల పాటు 18 అడుగుల లోతు మేర నీటిలో మునిగి ఉన్న నిర్మాణాలు పనికి వస్తాయో లేదో తెలుసుకోవడానికి నిపుణుల అధ్యయనాలు, పునాదుల్లో చేరిన నీటిని తొలగించడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అవి 2 పూర్తవగానే పైప్ లైన్ల సమస్య తెరమీదకొచ్చింది.